నేను మెయిన్ రీజన్ చెన్నైకి రావడానికి కారణం ఏంటంటే ఈ జెర్బల్స్ తీసుకుందామని వచ్చానండి. సో ఇక్కడ ఏంటంటే జెర్బల్స్ ఉన్నాయి కానీ అవి పబ్స్ ఉన్నాయి, కానీ ప్రైస్ కూడా చాలా హై చెప్పారు. సో అందుకని ఇక్కడ తీసుకోవట్లేదు నేను. ఈ బ్రోని మనం చూస్తుంటాం చాలాసార్లు బ్రాడ్వే పెట్ మార్కెట్ ఛానల్లో, దీన్ని చాలాసార్లు కనిపించుంటారు. సో కానీ నాకు ఇక్కడ నచ్చలేదు అంతగానో, అందుకని నేను తీసుకోవట్లేదు. సో దీని పక్కన ఏంటంటే ఒక స్టాల్ ఉందండి, దాంట్లో వచ్చి మొత్తం ఎగ్జోటిక్ బర్డ్స్ ఉన్నాయి. సో రోజిలాస్ ఉన్నాయి, మన తర్వాత లోరీ కిడ్స్ ఉన్నాయి, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఉన్నాయి, రెయిన్బో బజిరీస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఇక్కడ మనకు చాలా రీజనబుల్ ప్రైస్కి అమ్ముతున్నారు. ఇక్కడ ఏంటంటే మనం బార్గెనింగ్ చేయగలిగితే బర్డ్స్ని ఈజీగా కొనొచ్చండి. బార్గెనింగ్ చేయకుండా కొంటే మాత్రం మనం మోసపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో కొల్ల తిరుపతి మార్కెట్లో లాగానే ఇక్కడ కూడా మనకు ప్యాకెట్స్లో ఫిషెస్ అమ్ముతున్నారు, కానీ ప్రైస్ కొంచెం హై అనిపించింది నాకు. దీనికంటే బెస్ట్ కొల్లతిరుకి వెళ్తే మంచిగా ప్రైస్ దొరుకుతాయి అనుకుంటున్నాను. ఇక్కడైతే మనకు ఆఫ్రికన్ గ్రే ఉంది, ఇది ఫుల్లీ టేమ్డ్ బర్డ్ అండి. ఇక్కడ చాలా వరకు బ్రాడ్వే పెట్ మార్కెట్లో ఇట్లాగే పెడతారు ఎగ్జోటిక్ బర్డ్స్ అన్నిటి. అంటే ఇవేంటంటే ఫుల్లీ టేమ్డ్ అని చెప్పడానికి ఇలా పెడతారనమాట. సో మనమైతే బేరం ఆడి తీసుకోగలిగితే మాత్రం బెస్ట్ బర్డ్స్ మంచిగా దొరుకుతాయి. ఒకవేళ మనకు అది చేతన అవ్వలేదు అనుకోండి, బార్గెనింగ్ చేయడం ఖచ్చితంగా మోసపోయే ఛాన్స్ ఉంటుంది ఈ మార్కెట్లో. కాబట్టి ఎవరైనా ఒకసారి కొనాలనుకున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఇక్కడ వచ్చి కొనుక్కుంటే మనకు బెస్ట్ బెడ్స్ దొరుకుతాయి అనమాట. మోర్ అప్డేట్స్ కీప్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బేబీ